ఫ్రెండ్స్ ఈరోజు లవ్ ఫెయిల్యూర్ లిరికల్ వీడియో అయితే చేశాను. స్క్రీన్ ద వీడియో చూస్తున్నారు కదా. సౌండ్ అయితే మ్యూట్లో పెట్టాను, కాపీరైట్ క్లెయిమ్ వస్తుందనేసి. మీరు కూడా మీ ఫొటోస్తో చేసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ చూస్తున్నారు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. లేట్ చేయకుండా ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. అలైక్మోషన్లోకి ప్రాజెక్ట్ని అయితే ఇంపోర్ట్ చేసుకోండి, డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఇంపోర్ట్ చేసుకొని ఓపెన్ చేసుకోండి. మీరు ప్రాజెక్ట్ ఇంపోర్ట్ చేసేటప్పుడు మీకు ఇంపోర్ట్ ప్యాకేజ్ అని వస్తుంటే ప్రాజెక్ట్ని ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలో నేను ఆల్రెడీ వీడియో అయితే చేశాను. ఇంకెవరైనా ఆ వీడియో చూడకపోతే డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూసిన తర్వాత మీరు అలైక్మోషన్లోకి ప్రాజెక్ట్ అయితే ఇంపోర్ట్ చేసుకోండి. మీకు అలైక్మోషన్లో సైన్ ఇన్ ప్రాబ్లం ఉంటే ఆ వీడియో కూడా డిస్క్రిప్షన్లో ఉంటుంది, చూస్ చేసుకోండి. ప్రాజెక్ట్ ఓపెన్ చేసుకున్నాక మిస్సింగ్ ఫాంట్ అని వస్తుంటే డిస్క్రిప్షన్లో ఫాంట్ ఉంటుంది, డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ ప్రాజెక్ట్లో కిందికి అయితే వచ్చేయండి. ఇక్కడ లిరిక్స్ ఉన్నాయి కదా, ఈ లిరిక్స్ మీద ట్యాప్ చేసుకొని ఎడిట్ టెక్స్ట్ మీద ట్యాప్ చేసుకోండి. పైన మీకు రోబో రెగ్యులర్ అని ఉంటుంది, దీని మీద ట్యాప్ చేసుకొని వ్యూ ఆల్ ఫాంట్స్ మీద ట్యాప్ చేసుకొని ట్రీ లైన్స్ మీద ట్యాప్ చేసుకోండి. లెఫ్ట్ సైడ్లో ట్రీ లైన్స్ ఉన్నాయి కదా, దాని మీద ట్యాప్ చేసుకున్నాక ఇక్కడ ఇంపోర్టెడ్ అని ఉంది కదా, ఆ బాక్స్లో రైట్ టిక్ ఇచ్చేసుకొని కింద ఇంపోర్ట్ ఫాంట్స్ అని ఉంది కదా, దీని మీద ట్యాప్ చేసుకోండి. డిస్క్రిప్షన్లో ఫాంట్ ఉంటుంది, డౌన్లోడ్ చేసుకున్నాక మీ మొబైల్లో ఫైల్ మేనేజర్ కానీ లేకపోతే మై ఫైల్స్ అని యాప్ ఉంటుంది, ఆ యాప్లో ఫోల్డర్ అయితే క్రియేట్ చేసుకొని డౌన్లోడ్ చేసుకున్న ఫాంట్స్ అన్ని దాంట్లో పెట్టేసుకోండి. ఇంపోర్ట్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఇంపోర్ట్ చేసేటప్పుడు ఆ ఫోల్డర్ అయితే ఓపెన్ చేసుకొని ఆ ఫాంట్ మీద ట్యాప్ చేయగానే ఇంపోర్ట్ అయిపోతుంది. ఇక్కడ రైట్ సైడ్లో పైన సెర్చ్ ఐకాన్ ఉంది కదా, దీని మీద ట్యాప్ చేసుకొని ఆ ఫాంట్లో స్టార్టింగ్ 2 లెటర్స్ రాస్తే ఆ ఫాంట్ అనేది వచ్చేస్తుంది. దీని మీద ట్యాప్ చేయగానే ఇక్కడ యాడ్ అయిపోతుంది. మళ్ళీ రైట్ టిక్ మీద ట్యాప్ చేసుకోండి. కింద ఒక ఫోటో ఉంటుంది, దీని మీద ట్యాప్ చేసుకొని కలర్ ఫిల్ మీద ట్యాప్ చేసుకొని స్టార్ మీద ట్యాప్ చేసుకోండి. మీరు ఎవరి ఫోటో పెట్టాలనుకున్నారో వాళ్ళ ఫోటో మీద ట్యాప్ చేసుకొని రైట్ సైడ్ ప్లస్ ఐకాన్ ఉంటుంది, దాని మీద ట్యాప్ చేయగానే ఫోటో అనేది యాడ్ అయిపోతుంది. ఒకవేళ మీరు యాడ్ చేయాలి అనుకున్న ఫొటోస్ సపరేట్ ఫోల్డర్లో ఉన్నాయి అంటే ఇక్కడ లెఫ్ట్ సైడ్లో పైన ఫోల్డర్ పేరు కనిపిస్తుంది కదా, దీని మీద ట్యాప్ చేయగానే మీ మొబైల్లో ఉన్న ఫోల్డర్స్ అన్నీ కనిపిస్తాయి. సో ఆ ఫోల్డర్ అయితే ఓపెన్ చేసుకొని సేమ్ ఇదే విధంగా ప్లస్ ఐకాన్ మీద ట్యాప్ చేయగానే ఫోటో అనేది రీప్లేస్ అవుతుంది. మళ్ళీ ఇక్కడ 13 పాయింట్ దగ్గర నుంచి 13.17 సెకండ్స్ దగ్గర నుంచి గ్రూప్స్ అయితే ఉంటాయి. ఆ గ్రూప్స్లో కూడా మీరు ఫొటోస్ అయితే రీప్లేస్ పెట్టుకోవాలి. సేమ్ ఆ గ్రూప్ని ట్యాప్ చేసుకొని ఎడిట్ గ్రూప్లోకి అయితే వెళ్ళేసి వైట్ లైన్ని స్టార్టింగ్లో ఉంచేసుకుంటే ఇక్కడ ఇమేజ్ అని ఉంటుంది, ఆ ఫోటో ఉంటుంది, దాని మీద ట్యాప్ చేసుకొని కలర్ ఫిల్లో ట్యాప్ చేసుకొని స్టార్ మీద ట్యాప్ చేసుకొని సేమ్ ఇందాక చెప్పాను కదా, ఫోటోని సెలెక్ట్ చేసుకొని ప్లస్ ఐకాన్ మీద ట్యాప్ చేయగానే యాడ్ అయిపోతుంది. సేమ్ ఇదే విధంగా అన్ని ఫొటోస్ అయితే రీప్లేస్ పెట్టుకోండి గ్రూప్స్లో. మళ్ళీ ఒకసారి గ్రూప్స్ చెక్ చేసుకోండి ఫొటోస్ రీప్లేస్ పెట్టుకున్నాక. ఒకవేళ 16.27 దగ్గరికి అన్ని గ్రూప్స్ ఎండ్ అయిపోవాలి, ఈ 3 గ్రూప్స్. సో ఒకవేళ కట్ అవుతుంటే ఆ గ్రూప్ని సెలెక్ట్ చేసుకొని స్పీడ్ మీటర్లకు అయితే వెళ్ళేసి లాస్ట్ ఆప్షన్ ఉంటుంది కదా, దాని మీద ట్యాప్ చేసుకోండి. అలాగే దాంతోపాటు దాని కింద ఉన్న లిరిక్ని సెలెక్ట్ చేసుకొని సేమ్ ఇదే విధంగా స్పీడ్ మీటర్లకు అయితే వెళ్ళేసి సేమ్ దీని మీద ట్యాప్ చేసుకోండి. అలాగే ఇక్కడ స్టార్టింగ్లో 3 గ్రూప్స్, అలాగే ఇక్కడ 20.6 దగ్గర నుంచి మళ్ళీ 2 గ్రూప్స్ ఉంటాయి. ఇక్కడ 21.25కి ఎండ్ అయిపోతాయి 2 గ్రూప్స్. సేమ్ ఇదే విధంగా ఫొటోస్ రీప్లేస్ పెట్టుకొని అన్నీ ఒకసారి చెక్ చేసుకోండి. మళ్ళీ ఇక్కడ పైన షేర్ ఐకాన్ ఉంది కదా, దీని మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ వీడియో అనేది ఏ క్వాలిటీలో కావాలో సెలెక్ట్ చేసుకొని ఎక్స్పోర్ట్ మీద ట్యాప్ చేసి వీడియో అనేది ఎక్స్పోర్ట్ అయ్యి గ్యాలరీలోకి అయితే సేవ్ అవుతుంది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.